నమస్తే. ఓం వక్రతుండాయ ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మనం చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది అనే విషయాన్ని గరుడ పురాణం ప్రకారం తెలుసుకున్నాం. ఆ వీడియో చూసిన ఒక సబ్స్క్రైబర్ ఇలా అడిగారు, పుణ్యాలు చేసినవారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, స్వర్గానికి ఎవరు వెళ్తారు, మోక్షం ఎవరు పొందుతారు అని. ఆ సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈరోజు గరుడ పురాణం చెప్పిన ఆ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించినా ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. గరుడ పురాణం ప్రకారం మరణం జరిగిన క్షణం నుండి ఆత్మ ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణం సాధారణమైనది కాదు. మనిషి జీవితంలో చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఆత్మ ప్రయాణంపై ప్రభావం చూపుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే పూర్వీకులు ఎప్పుడూ ధర్మం పాటించమని చెబుతుంటారు. మరణం జరిగిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొదట అది చాలా అయోమయంలో ఉంటుంది అని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే ఆత్మకు తాను శరీరాన్ని వదిలిపోయానని వెంటనే అర్థం కాదు. కొంతకాలం వరకు అది తన కుటుంబ సభ్యుల దగ్గరే ఉండే ప్రయత్నం చేస్తుందని చెబుతారు. కాని ఆ తరువాత ఆత్మ తన గమ్యాన్ని చేరడానికి ఒక దారి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. అయితే పుణ్యాలు చేసిన వారి ఆత్మలకు ఈ ప్రయాణం భయంకరంగా ఉండదని చెబుతారు. వారి జీవితంలో చేసిన మంచి పనులు వారికి రక్షణగా నిలుస్తాయి. ఆత్మ ప్రయాణం కూడా ప్రశాంతంగా సాగుతుంది అని పురాణాలు వివరించాయి. యమలోకానికి చేరుకున్న తర్వాత ఆత్మ చేసిన పనులన్నింటినీ పరిశీలిస్తారని గరుడ పురాణం చెబుతోంది. అక్కడ చిత్రగుప్తుడు అనే దేవత మనిషి జీవితంలో చేసిన ప్రతి పని నమోదు చేసి ఉంచుతాడని విశ్వాసముంది. మనం చేసిన మంచి పనులు, దానం, సహాయం, భక్తి అన్నీ అక్కడ నమోదవుతాయి. అదేవిధంగా చేసిన పాపాలు కూడా అక్కడ దాచిపెట్టబడవు. పుణ్యాలు చేసిన వారు యమలోకంలో శిక్షలు పొందరు అని పురాణాలు చెబుతాయి. వారి పుణ్యఫలాల కారణంగా వారికి స్వర్గలోకానికి వెళ్లే అవకాశం లభిస్తుంది. స్వర్గం అనేది ఆనందంతో నిండిన ఒక దివ్యలోకం అని చెబుతారు. అక్కడ దేవతల మధ్య ఆత్మ ఆనందంగా జీవిస్తుందని పురాణాలు వివరించాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గరుడ పురాణం చెబుతోంది. స్వర్గం కూడా శాశ్వతమైన స్థలం కాదు అని. మనిషి చేసిన పుణ్యఫలం ఎంత ఉంటే అంతకాలం మాత్రమే అక్కడ ఉండగలడు. పుణ్యఫలం పూర్తయిన తర్వాత ఆత్మ మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే స్వర్గం చివరి గమ్యం కాదు అని గ్రంథాలు చెబుతాయి. అయితే మోక్షం అనే స్థితి పూర్తిగా భిన్నమైనది. మోక్షం అంటే జననమరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందడం. భక్తి, ధర్మం, నిస్వార్థ జీవితం గడిపినవారు మాత్రమే ఈ స్థితిని పొందగలరని పురాణాలు చెబుతాయి. అలాంటి ఆత్మలు తిరిగి ఈ ప్రపంచంలో జన్మ పొందవు అని విశ్వాసముంది. కొంతమంది మహాపుణ్యాత్ములు విష్ణులోకానికి లేదా శివలోకానికి చేరుతారని కూడా పురాణాలు చెబుతాయి. వారు దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం పొందుతారు. ఇది చాలా అరుదుగా లభించే దైవ అనుగ్రహంగా భావించబడుతుంది. అందుకే మన జీవితంలో భక్తి మరియు ధర్మం ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతారు. గరుడ పురాణం మనకు ఒక గొప్ప సందేశాన్ని గుర్తుచేస్తుంది. ఈ ప్రపంచంలో మనం సంపాదించిన సంపద, గౌరవం, పదవి ఇవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. కాని మనం చేసిన మంచి పనులు మాత్రం మనతో పాటు వస్తాయి. అవే మన ఆత్మకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అందుకే జీవితమున్నంతకాలం మంచి పనులు చెయ్యాలని, ఇతరులకు సహాయం చెయ్యాలని, దేవుణ్ణి స్మరించాలని పురాణాలు చెబుతాయి. అలా జీవించిన వారికి మరణం తర్వాత కూడా శుభగమ్యం లభిస్తుంది అని గరుడ పురాణం మనకు తెలియచేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఓం వక్రతుండాయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు గరుడ పురాణం లేదా పురాణ కథల్లో ఇంకా ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ.